ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం భక్తులతో జనసంద్రంగా మారింది. చవితి వేడుకలతో పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరగనున్నాయి. దీంతో కాణిపాకం ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. స్వామివారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. కాణిపాకంలో పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. స్వయంభూ క్షేత్రం కాణిపాకము వినాయక చవితి సందర్భంగా భక్తులతో పోటెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఉదయం 3 గంటల నుంచి కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి ఆలయ అధికారులు రాత్రి 9 గంటల వరకు కూడా నిరంతరము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక పక్క ఫ్రీ దర్శనంతో పాటు మరోవైపు ప్రత్యేక దర్శనాలకు సంబంధించిన మొత్తము 4 క్యూ లైన్లు కూడా ప్రత్యేకించి ఆలయ అధికారులు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈరోజు కాణిపాకంలో వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏమిటి, అదేవిధంగా వార్షిక బ్రహ్మోత్సవాల యొక్క ప్రత్యేకత ఏంటి? శ్రీ గణేశాయ నమః. ముందుగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మొదలుకొని 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు కాణిపాక క్షేత్రంలో జరుగుతమే ప్రత్యేకమైనటువంటి విశేషం. వినాయక చతుర్థి నాడు ఎల్లరూ కూడా స్వామివారిని అర్చించి తమ తమ కష్టాలు తొలగిపోవాలని చెప్పి ప్రార్థించడం జరుగుతుంది. అలాగే ఈ 21 రోజులు కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రత్యేక వైభవంగా జరుగుతూ ఉంటాయి. వినాయక చతుర్థి నాడు స్వామివారిని పూజ చేసుకుని అలాగే ఈ కాణిపాక స్వామిని దర్శించుకోవడం ద్వారా తమ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయనేటువంటిది భక్తులలో చాలామందికి నమ్మిక. అలాగే స్వామివారి చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే చిన్న ఏతపు బావిలో భవించి దినదిన ప్రవర్ధమానమవుతూ 3 సోదరులకి వరాలిచ్చారు కాబట్టి వరసిద్ధ వినాయక స్వామివారిగా, ఇక్కడ ప్రమాణాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి సత్య ప్రమాణాల స్వామిగా వెలుగొందుతూ ఉన్నారు స్వామివారు. మొదటి 9 రోజులు కూడా బ్రహ్మోత్సవాలుగాను, తర్వాత వచ్చేటువంటి దినములన్నీ కూడాను ప్రత్యేక ఉత్సవాలుగాను జరుగుతాయి. సామాన్యంగా అందరినీ అనుగ్రహించడం కోసం స్వామివారి దగ్గరికి వస్తూ ఉంటారు భక్తజనులు అందరూ కూడా. పశుపక్షాదుల్ని కూడా అనుగ్రహించేటువంటి బుద్ధి చేత స్వామివారు పశుపక్షాదుల్ని వాహనాలుగా చేసుకుని వాటిల్ని కూడా అనుగ్రహించడం జరుగుతుంది. దీనివల్ల పర్యావరణ హితమై అందరూ కూడా భక్తితో ఉండాలి అని చెప్పి గ్రామోత్సవం నిర్వహించటం, ఆ గ్రామోత్సవంలో అందరూ కూడా భక్తిగా పాల్గొని స్వామివారి మొక్కులు చెల్లించుకోవడం ఇత్యాదులన్నీ కూడా జరుగుతాయి. విశేషమైనటువంటి వైభవం రథోత్సవం, కల్పవృక్ష వాహనం, తర్వాత పుష్పపల్లకి సేవ, రథోత్సవం ఎంతో వైభవంగా కనులు తీరా ఇక్కడే చూడాలనేటువంటిది మనకి తెలిసిన విషయం. మామూలుగా వినాయక చవితిని ఇళ్ళలో జరుపుకుంటారు. ఇళ్ళలో జరుపుకోకుండా మీరు ఇక్కడ కాణిపాకంలోకి వచ్చే స్వామివారిని ఎందుకు దర్శించుకోవాలి, ఏంటి నమ్మకం? ఇప్పుడు మన ఫోటోలు ఉంటాయి, మన ఫోటోలో చూస్తాం అనుకో, కానీ అక్కడ స్వామిని డైరెక్ట్ దర్శించుకున్నాం మనకు ఆ పుణ్యం వేరుంటుంది, ఫోటోలో చూసే పుణ్యం వేరుంటుంది. కాబట్టి ఇక్కడ దర్శించుకుంటే ఎక్కువ పుణ్యం అని చెప్పి ఇక్కడ వస్తామన్నమాట. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఫస్ట్ టైం వచ్చామండి, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. గుడ్ ఎక్స్పీరియన్స్. మేము వచ్చి గాలివీడ్ కడప డిస్టిక్, కడప నుంచి వచ్చాము. ఎంతసేపు పడుతుంది దర్శనం మీకు క్యూ లైన్లో స్వామివారికి? వచ్చి 1 అవర్ అయింటుంది, ఇంకా మేబీ 1 అవర్ పట్టచ్చు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము గుంటూరు నుంచి వస్తున్నామండి. తిరుపతి దర్శనం అయిపోయింది. అనుకోకుండా వినాయక చవితి రోజున స్వామివారి దర్శనం భాగ్యం కలిగింది, అదృష్టంగా భావిస్తున్నాం. మిర్యాలగూడ నుంచి వచ్చామండి. మాకు అన్ని సౌకర్యాలు మంచిగానే ఉన్నాయి. చిన్న పాపలు ఉంటే కూడా ఫ్రీ దర్శనం చేయించిండ్రు, అన్ని మంచిగానే ఉన్నాయండి మాకు. అంటే వినాయక చవితి రోజు మీరు ఇక్కడికి ఎందుకు రావాలనుకున్నారు? చవితి రోజు మాకు శుభం జరుగుద్దని వచ్చామండి. ఇది మొత్తానికి ఏదైతే ఈవేళ వినాయక చవితి సందర్భంగా కాణిపాకము భక్త జన సంద్రంగా మారినటువంటి పరిస్థితి. ఉదయం 3 గంటలకే స్వామివారి దర్శనాన్ని ఆలయ అధికారులు కల్పించినప్పటికీ కూడా ఇప్పటికి కూడా క్యూ లైన్లలో జనము పోటెత్తినటువంటి పరిస్థితి. ఎందుకంటే కనీసము ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అన్నీ కూడా మంచి జరుగుతాయి, కోరిన కోరికలు తీరుతాయనే ఒక ప్రధానమైన నమ్మకంతో ఈవేళ ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు కూడా ఇక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ఇది కాణిపాకంలో తాజా పరిస్థితులు. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కాణిపాకం నుంచి.